హలో ఫ్రెండ్స్, ఈ రోజు తలకాయ కూర చేయబోతున్నాను. తెలంగాణ స్పెషల్ తలకాయ కూర. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియా పౌడర్. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత, హల్దీ, ఒక కొబ్బరి కుడక, ఒకటి కాదు హాఫ్ వేసుకుంటాను. ఇక్కడ నేను 750 grams ఆఫ్ తలకాయ తీసుకున్నాను. ఈ తలకాయ కూరని మంచిగా తీసుకొచ్చేటప్పుడు అయితే మంచిగా ఏమంటారు కాల్చుకొని వాళ్ళకి చెప్తే మంచిగా కాల్చి ఇస్తారు. దానితోని మనకు ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే తలకాయకు ఉంటుందో అదంతా పోతుంది. చక్కగా కాల్చుకొని తీసుకొని రావాలి. అండ్ 2 to 3 times మంచి వాటర్తో కడిగి తర్వాత సెమీ బాయిల్డ్ వాటర్తోని ఒకసారి కడిగి క్లీన్ చేసేసుకుంటే నీసు వాసన అనేది అస్సలు ఉండదు. ఫస్ట్గా రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసుకుంటున్నాము. మేము కారం కొంచెం ఎక్స్ట్రానే తింటాం, సో 3 tablespoons या 4 tablespoons ఆఫ్ కారం వేసుకుంటున్నాము. దీనిలో కారం ఎక్కువ వేసుకుంటేనే నీ స్మెల్ అనేది తక్కువ వస్తుంది. సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్ వేసుకోండి, మీకు ఎంత అవసరం ఉంటుందో అంత. మేము ఒక 1 tablespoon ఆఫ్ సాల్ట్ వేసుకున్నాము. ఇన్ కేస్ తక్కువ ఉన్నా ఆల్టర్ చేయొచ్చు. హల్దీ, హాఫ్ tablespoon ఆఫ్ హల్దీ. ధనియా పౌడర్ వేసుకుంటున్నాము. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నీ స్మెల్ అనేది రాదు. హోమ్ మేడ్ ధనియా పౌడర్ అండి. ధనియాలు తీసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, కొంచెం నీ స్మెల్ అనేది రాదు. కొత్తిమీర కూడా మీద వేసుకొని మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఒక 20 to 30 minutes వరకు మ్యారినేట్ చేసుకుంటే చక్కగా అన్ని పీసెస్కి ఈ మసాలా అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు చక్కగా కలిపేసుకుంటున్నాను. మినిమం ఒక ½ an hour అయినా మ్యారినేట్ చేసుకోవాలి గైస్. పీసెస్కి మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది. అండ్ దీనిని మోస్ట్లీ మీరు కుక్కర్లో చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఈ మాంసం అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ప్రిఫర్ ప్రెషర్ కుక్కర్. అంతే, దీనిని ఒక మూత పెట్టేసుకొని ½ an hour వరకు మినిమం మ్యారినేట్ చేసుకోండి. దీనిలో నాకు కొంచెం కారం తక్కువ కనిపిస్తుంది, ఇంకొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను. మేము కారం ఎక్కువ తింటాం గైస్, మీ టేస్ట్ ప్రకారంగా మీరు యాడ్ చేసుకోండి. సింపుల్ రెసిపీ అండి, కానీ ఎక్కువ మ్యారినేట్ చేసి మంచిగా విజిల్స్ ఇచ్చేస్తే నీ స్మెల్ అనేది రాదు. ఇది తెలంగాణలో మ్యాండేటరీ ఫుడ్ ఫర్ ఎవ్రీ దసరా. ఈ కర్రీ అనేది కంపల్సరీ చేస్తాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 30 minutes వరకు మ్యారినేట్ చేసుకుందాం. తలకాయ కూరకి ఆయిల్ వేసుకుంటున్నామండి. ఎంత వేస్తున్నాం మమ్మీ? మ్యాక్సిమం ఒక 3 tablespoons. ఎస్. ఇది కొంచెం వేడయ్యాక పోపు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేసుకుంటున్నామండి. ఫస్ట్ పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నావు మమ్మీ? 4 పచ్చిమిర్చి అంట. అండ్ ఆనియన్ మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 onion గైస్. కలుపుకోవాలి.
ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్ వరకు అవ్వాలి గైస్. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం ఇందాక మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా తలకాయ కూరని, అది మొత్తం దీనిలో వేసేయాలి గైస్. సింపుల్ ప్రాసెసే, నేను పెద్ద కాంప్లికేటెడ్ రెసిపీస్ చెప్పట్లేదు, ఇంట్లో చేసుకునేది హోమ్లీ స్టైల్ ఫుడ్ చెప్తున్నాను. చక్కగా కలుపుకోవాలి, స్లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గైస్. అండ్ దీనిలో ఇప్పుడు పసుపు యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, టర్మరిక్. అండ్ నేను కమెంట్ సెక్షన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను గైస్. ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ చేసినా మీరు అక్కడ చూసుకోవచ్చు. వెరీ సింపుల్ రెసిపీస్ గైస్, ఈజీగా ఫాలో చేయొచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అండ్ మిక్చర్లో ఆల్రెడీ మేము యాడ్ చేసాము, బట్ స్టిల్ సిన్స్ ఇట్ ఈస్ నాన్ వెజ్, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎక్కువనే పడుతుంది నీసు స్మెల్ రాకుండా. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాక స్మెల్ అయితే డిఫరెంట్గా అదిరిపోతుంది కదా గైస్. మనం మిక్స్ చేసుకున్న తలకాయ కూర దీనిలో వేసేస్తున్నాం గైస్. ఎస్, థర్టీ టు 1 అవర్ వరకు 30 మినిట్స్ టు 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్నాము. మ్యారినేట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుందని కాదు కానీ మసాలాస్ అన్ని పట్టేసుకుంటాయి కదమ్మా. గోట్ ఎట్లా ఉంది, మేక ఎట్లా ఉన్నది అనేదే దీనిలో మ్యాటర్ గైస్. ఇన్ కేస్ ఇది కొంచెం ఓల్డ్ మేకనో పొట్టేలో ఉంటే టైం బాగా పడుతుంది, విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. చిన్న పొట్టేలో ఆరు మేక అయితే తొందరనే అయిపోతుంది. దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. ముదురు మేక పొట్టేలు ఉంటే టైం ఎక్కువ పడుతుంది, అదే చిన్న పొట్టేలు ఆరు మేక ఉంటే తొందరగా అయిపోతుంది, విజిల్స్ అనేది తక్కువ పడతాయి. ఎప్పుడైనా తలకాయ కూర అనేది పొద్దున తీసుకొచ్చుకోవాలి గైస్. మార్నింగ్ తీసుకొచ్చుకుంటే ఫ్రెష్ ఉంటుంది అండ్ ముదిరివి కాకుండా చిన్న పొట్టేలు ఆరు మేక దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఏం తింటారో దాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. ప్రతి పీస్ తినాలి గైస్, దీనిలో హెల్త్కి చాలా మంచిది. చూడండి గైస్, ఆయిల్ కూడా సైడ్కి రావాలి అండ్ మీద మూత పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చూసుకుంటూ, అడుగు అంటుకోకుండా. ఒక 15 మినిట్స్ వరకు ఇలా చేసి 10 to 15 మినిట్స్ వరకు చేసి విజిల్స్ పెట్టేసుకోవడమే. అది మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి గైస్, అడుగు అంటుకోకుండా. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. వావ్, మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అండ్ కొంచెం వాటర్ వేసేసి విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఎస్, మూత తీసేసాము. ఇప్పుడు దీనిలో మనకు తగినంత వాటర్ యాడ్ చేయాలి. ఎన్ని వాటర్ యాడ్ చేస్తున్నాం మమ్మీ? 2 గ్లాస్ వాటర్ అండి. ఇందాక కలుపుకున్న దానిలోనే వాటర్ వేసేసి 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా వేయద్దు గైస్, వాటర్గా అంత బాగుండదు. దీనిని మంచిగా కలుపుకొని మనకు ఎన్ని విజిల్స్ పెడదాం అనుకుంటున్నాం మమ్మీ? 8 విజిల్స్ అయితే ఫస్ట్ పెట్టేద్దాము. మనకు కూడా ఐడియా ఉండదు కదా గైస్, ఈ మటన్ అనేది ముదురు ఉందో లేకపోతే మంచిగా ఉందో. ఒక 8 విజిల్స్ పెట్టేసినాక ఇన్ కేస్ మంచిగా మగ్గి సరిపోతే కొరియాండర్ కొత్తిమీర వేసేసి దింపేసుకోవడమే. ఇన్ కేస్ అది కాకపోతే మళ్ళీ విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన వాటర్ వేసేసినాక మనకు తగినంత విజిల్స్ పెట్టేసుకోవాలి గైస్. ఎస్, డన్. హై ఫ్లేమ్లో విజిల్ పెట్టేస్తుంది మమ్మీ. 7 to 8 విజిల్స్ వచ్చేసాయి గైస్. ఇప్పుడు విజిల్స్ తీసేస్తున్నాము. అంటే దానిలో ఏమైతే ఎవాపరేషన్ ఉంటుందో అది మొత్తం పోవాలి అండ్ విజిల్ ఓపెన్ చేయాలి గైస్. 7 to 8 విజిల్స్ ఫస్ట్ పెట్టుకున్నాము. ఇన్ కేస్ మగ్గితే ఓకే, మగ్గలేకపోతే మళ్ళీ ఒక 3 to 4 విజిల్స్ మమ్మీ, అంతే.
పొట్టేలు ఆర్ మేకన్ బట్టే ఉంటుంది గైస్ విజిల్స్ అనేది. చూసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు అది కరెక్ట్గా మగ్గలేదు అంటే మళ్ళీ పెట్టుకోవాలి విజిల్స్. మూత తీసేసాం గైస్. ఇప్పుడు ఇలా ఉంది. అండ్ దీనిలోకి మమ్మీ ఏమంటారు కోకోనట్ డ్రై కోకోనట్ పౌడర్ వేసేస్తుంది యాజ్ పర్ ది తలకాయ కూర క్వాంటిటీ. ఇది వేస్తే ఏంటి అంటే కొంచెం థిక్నెస్ పెరుగుతుంది కాబట్టి వేస్తాము. గరం మసాలా ఇంట్లో చేసుకుంది ఒక 1 టేబుల్ స్పూన్. అండ్ దెన్ ధనియా పౌడర్, గరం మసాలా అండ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ గైస్. వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. వావ్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుంది మమ్మీ. మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇందాక కొబ్బరి పౌడర్ యాడ్ చేసాం కదా, డ్రై కొబ్బరి, ఒక 3 to 4 విజిల్స్ మళ్ళీ పెట్టాలి గైస్. అంతే, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ విజిల్స్ అయిపోయాక. ఎస్ మమ్మీ పెట్టేసి 3 to 4 విజిల్స్ గైస్. ఒక ఎక్స్ట్రా 4 విజిల్స్ పెట్టుకున్నాం గైస్. ఇది ఎండు కొబ్బరి యాడ్ చేసినాక దీనిలో ఉన్న గ్యాస్ మొత్తం పోయినాక ఓపెన్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే గైస్. అంతే కదా మమ్మీ? ఎస్, వావ్, ఆయిల్ అనేది సైడ్కి వచ్చేసింది. స్మెల్ మాత్రం సూపర్. ఇది జస్ట్ తెలంగాణ లవర్స్కి అర్థమవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇది అందరూ అంత ఇంట్రెస్ట్గా తినరు. మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే ఇది దసరా అప్పుడైనా ఏ సంక్రాంతి టైంలో అయినా మ్యాండేటరీ ఫుడ్ తలకాయ కూర. ఒక్కసారి వ్యూవర్స్కి చూపెట్టమ్మా, చూడండి గైస్. వా 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 వా. ఎస్, డన్ కదా మమ్మీ? అయిపోయింది గైస్. ఎస్, అన్నంలో, వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే అద్దరిపోతుంది గైస్. ముక్క టెక్స్చర్ చూడండి గైస్. ఇలా తీస్తేనే కరిగిపోతుంది. ఆసమ్గా అయింది. యమ్, ఐల్ హ్యావ్ ఇట్ నౌ.